హాయ్ ఫ్రెండ్స్, మన ఈ జీడిఎస్ ఆన్లైన్ నోటిఫికేషన్ 2024 లైవ్లో ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా చాలామంది అప్లై చేస్తున్నారు. చాలామంది చాలా రకాల డౌట్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ జీడిఎస్ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు ఫ్రెండ్స్. సో దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. చివరి తేదీ 5th August 2024 ఫ్రెండ్స్. అయితే దీనికి 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. సో 10thలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఇందుకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. సో కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకొని ఈ పోస్టులకి సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీనికి అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో టు బీ ఫ్రాంక్, ఎటువంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సినటువంటి అవసరము లేదు ఫ్రెండ్స్. మరి ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటే, కేవలం మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేక్గా ఇవ్వకూడదు ఖచ్చితంగా. ఒకవేళ ఇచ్చినా వారి యొక్క క్యాండిడేచర్ అనేటువంటిది రిజెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి అందరూ కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే ఉద్దేశంలోనే ఇలాంటి ఒక ఆన్లైన్ ప్రాసెస్ అనేటువంటిది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అందరూ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి అన్నెసెసరీగా అవసరం లేదు, వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనేటువంటి ఒకే ఒక కారణం చేత ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండానే ఈ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వరకు ఉండేది ఫ్రెండ్స్, అట్లా అప్లోడ్ చేసి దాన్ని వెరిఫై చేసి దానికి చాలా టైం పట్టేది. సో ఈ ఆన్లైన్ ప్రాసెస్ని సులభతరం చేయడం కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అయితే మీరు అప్లై చేసే ముందు 10th క్లాస్ మార్క్ లిస్ట్ని దగ్గర పెట్టుకొని దాంట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం మీరు ఒక డిక్లరేషన్ కూడా సైన్ చేస్తారు ఫ్రెండ్స్. లాస్ట్లో దాన్ని టిక్ చేస్తారు మామూలుగా అప్లై చేసేటప్పుడు. అందులో ఏమని ఉంటుందంటే, పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్, నాకు తెలిసినంత వరకు అందులో నేనేమో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే నేను దానికి బాధ్యత వహిస్తాను అనేటువంటి ఒక డిక్లరేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా తప్పుడు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 10th క్లాస్లో ఉన్నటువంటి మార్క్స్ మాత్రం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ ఇచ్చినట్లయితే సో దాన్ని బేస్ చేసుకొని ఈ సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఉండాల్సినటువంటి మరికొన్ని లక్షణాలు ఏమిటంటే, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే సైక్లింగ్ తెలిసి ఉండాలి, సైకిల్ తొక్కడం కానీ బైక్ రైడ్ చేయడం కానీ తెలిసి ఉండాలి. అలాగే మీకు వేరొక లైవ్లీహుడ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఈ జీడిఎస్ ఉద్యోగాలు అనేటువంటివి పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఫ్రెండ్స్. అంటే దీనితోనే మనం మీ జీవనం కొనసాగించాలనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది 5 hours డ్యూటీనే ఉంటుంది, దానికి అనుగుణంగా పేమెంట్స్ ఉంటాయి. సో దీనే నమ్ముకొని వచ్చేసి ఇదే మా లైఫ్ అనేటువంటి ప్రస్తావనలో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆల్రెడీ ఏదో ఒక లైవ్లీహుడ్ ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేయండి అని చెప్తారు. అయితే ఈ మూడిటికి సంబంధించి కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం మీ యొక్క డిక్లరేషన్ సరిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో డిక్లరేషన్స్ అని ఉంటాయి, వాటిని మామూలుగా మీరు అప్లై చేసే ముందు టిక్ చేస్తుంటారు. సో అందులో నాకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసు అనేటువంటి ఒక డిక్లరేషన్ ఉంటుంది. అలాగే నాకు సైక్లింగ్ లేదా బైక్ తెలుసు అనేటువంటి నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా నాకు వేరొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అనేటువంటి డిక్లరేషన్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మూడింటికి సంబంధించి మీరు ఒప్పుకున్నట్లుగా మీరు అంగీకరిస్తేనే ఈ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ మూడింటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు చూపించాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అది కేవలం ఒక తెలుసు అని మీరు డిక్లరేషన్ ఇవ్వడం మాత్రమే ఫ్రెండ్స్. ఇకపోతే ఇవి కాకుండా ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం దాన్ని చూసి మీరు అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మార్క్స్ ఉంటే మార్క్స్ వేయాలి, గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ అప్లై చేయాలి, అట్లాగే గ్రేడ్ పాయింట్స్ ఉంటే పాయింట్సే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు రేపు సెలెక్ట్ అయినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. సో అందులో మొదటి చూసినట్లయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఫ్రెండ్స్. సో ఇది కంపల్సరీ ఉండాలి, ఒరిజినలే మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని వెరిఫై చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో బీసీలు ఎవరైనా ఉంటే వారికి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఓబీసీ సర్టిఫికేట్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. బీసీ అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఫ్రెండ్స్. కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అంటారు. సో దీన్ని కూడా ఎవరన్నా ఈ పీహెచ్ కేటగిరీలో అప్లై చేయదలుచుకుంటే అలాంటి వారు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ని తీసుకొని ఉండాలి. అది ఈ సంవత్సరానికి లైవ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సంవత్సరానికి అయితే అప్లై చేస్తారో ఆ సంవత్సరానికి లైవ్లో ఉండాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే,
పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయినా సరే. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇది ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీరు కానీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఇది కూడా ఈ సంవత్సరానికి లైవ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉండేటువంటిది 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రెండ్స్. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది వ్యాలిడిటీగా ఉండేటట్లుగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ పాతది ఉన్నట్లయితే ఈ సంవత్సరం అప్లై చేసి తీసి పెట్టుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇది కూడా మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రమే చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, మేలు ఫిమేల్ కాకుండా ట్రాన్స్జెండర్స్ అనే వారు ఉంటారు. సో వీరు గన అప్లై చేసినట్లయితే వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మన బర్త్ సర్టిఫికేటే చూపించాల్సిన అవసరం లేదు, ఉంటే పెట్టవచ్చు, నో ఇష్యూ. మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అదైనా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. సపరేట్గా దానికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఉంటే తెస్తే కూడా ఓకే, నో ఇష్యూ. ఇక మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీ, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎక్సెట్రా. ఇది కంపల్సరీ ఫ్రెండ్స్. అంటే ఒకవేళ రేపు మీరు సెలెక్ట్ అయితే అప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మెడికల్ సర్టిఫికేట్ అంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు అని ఒక గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేయాలి ఫ్రెండ్స్. ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఇది ఉంటుంది. సో ఇది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అని. సో అక్కడికి వెళ్తే ఇస్తారు. లేదు పెద్ద ఊర్లో ఉన్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇప్పుడే అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు రేపు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు దీన్ని తీసుకొని వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ వన్, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ లోకల్ డయాలెక్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇష్యూ ఒకటి ఉంది. సో దానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇవి ఉండాలి ఫ్రెండ్స్, అంతే. సో ఇది కాకుండా వేరే ఎటువంటి సర్టిఫికేట్లు అవసరం లేదు. ఇవి కూడా ఇప్పుడు అవసరం లేదు. కేవలం మీరు సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటికి రెడీగా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా ఆ టైంకి ఇవి మీరు తెచ్చుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఏమేమి కావాలి అని చూసినట్లయితే ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది వ్యాలిడిటీలో ఉండాలి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెసేజెస్ కూడా దానికే వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎప్పుడు వాడేటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి. అలాగే ఈమెయిల్ కూడా ఫ్రెండ్స్. ఈమెయిల్ కూడా మీరు రెగ్యులర్గా వాడేటువంటి ఈమెయిల్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి మీరు సెలెక్షన్ అయిన తర్వాత మెసేజెస్ వస్తాయి ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఆధార్ నెంబర్ ఉంటే దాన్ని ఇవ్వచ్చు ఫ్రెండ్స్, లేకపోయినా నో ఇష్యూ ఫ్రెండ్స్. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బోర్డ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బోర్డు, ఎస్ఎస్సి బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మార్కులు ఇచ్చారు, కొన్ని సంవత్సరాలు వచ్చి గ్రేడ్స్ ఇచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. దాని విధంగానే కరెక్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ తీసుకున్నట్లయితే అందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి బోర్డ్ సో ఇయర్ అని ఉంటుంది. సో దాన్నే మీరు అప్లై చేసేటప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి బోర్డును మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బోర్డుని ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి బోర్డు తప్పు సెలెక్ట్ చేసుకుంటే కూడా మీరు సెలెక్ట్ కాని అవకాశాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి మీకు సరిపోయేటువంటి బోర్డు. ఇక ఇవి కాకుండా స్కాన్డ్ ఫోటో అనేటువంటిది ఒకటి స్కాన్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అది మీరు ఫోన్లో తీసుకొని సెట్ చేసినా ఓకే, లేదా ఆల్రెడీ ఉండేది పంపించినా సరే, లేదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని దాన్ని మళ్ళీ ఫోన్లో ఫోటో తీసి చేసినా సరే, ఏదో ఒక రూపంలో మీ యొక్క ఫోటో అనేటువంటిది అవసరం అవుతుంది. సో దాన్ని జేపీఎస్ ఫార్మాట్లో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. దీని యొక్క సైజు 50 KB లోపల ఉండాలి ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు అప్లోడ్ చేసినప్పుడు అది తీసుకోదు ఫ్రెండ్స్, రాంగ్ అని చెప్తుంది. తక్కువ సైజుకి దాన్ని రెడ్యూస్ చేసి అప్పుడు మాత్రమే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి, మీరు మామూలుగా ఎట్లయితే సైన్ చేస్తారో అది ఆ సైన్ చేసి దాన్ని ఫోటో తీసి దాన్ని కూడా జేపీఈజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఒక ఫోటోగ్రాఫ్ రీసెంట్గా తీసింది ఇప్పుడైనా తీసుకొని చేయొచ్చు. అలాగే సిగ్నేచర్, ఇవి రెండు కూడా ఫోటో అయితే 50 KB లోపల ఉండాలి, సిగ్నేచర్ అయితే 20 KB లోపలే ఉండాలి ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మీరు కేవలం మొబైల్ ఫోన్లో కూడా దీనికి అప్లై చేసేవచ్చు ఫ్రెండ్స్. నెట్ సెంటర్కే పోయి అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీ ఫోన్లో కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే వెంటనే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ జీడీఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.